పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా చండాలంగా ఉండేటువంటి వాళ్ళం. మాకు నీళ్లు లేవు, మాకు కరెంటు లేదు, పిల్లలకు అన్నం లేదు, మాకు అన్నం లేదు. పట్టించుకుంటే ఎవరు లేరు. గుంతలు నీళ్ళు తాగుతున్నాం రోగాలతోటి అవిట్లతో. ముందులాగా అయితే లేదమ్మా. నా పిల్లల నన్ను చాలా సంతోషం ఇచ్చిందక్క. समाधान चाली गले నేను చెప్పేది యేసు మతం కాదు. ము కోయిబా విషయ జిస్సుకో ధర్మ విషయ కోనై నేను చెప్పేది వేదముల సారము చెప్పుచున్నా. ము కోయిబా విషయ వేదర సారాంశ గుడికో. వేదాలు వద్దా? వేద గుడికో దర్కార్ నై కి ఋగ్వేదం చెప్పింది. ఋగ్వేద కొయ్యొచ్చి దేవుడు ఎవరు? ఈశ్వర కియే? యజ్ఞమైన వాడే దేవుడు. यज्ञ हैतिबा व्यक्ति ईश्वर. అన్నమును అన్నవాడే దేవుడు. आउ जे के आहार होइछंती से ईश्वर. ప్రాణమును అన్నవాడే దేవుడు. जे प्राण होइछंती से ईश्वर. మరణించి లేచిన వాడే దేవుడు. మృత్యువరణ కరి జీవిత అయితే వ్యక్తి ఈశ్వర. సత్యము అయిన వాడే దేవుడు. సత్య హి ఈశ్వర. జ్ఞానమైన వాడే దేవుడు. జ్ఞాన హి ఈశ్వర. సూర్యుడైన వాడే దేవుడు. సూర్య హి ఈశ్వర. వేదములలో ఉన్న మాట. వేదరే లెక్క చేతిబా కథా గుడికో. నేను బైబిల్ బోధ మీ నెత్తిన రుద్దటం లేదు. బైబిల్ శిక్షా గుడికో आपनको मुंड पर लदी देउ नाही. వేదములను గౌరవిస్తాం అంటున్నారు. వేదకు ఆమె సన్మానం దేవులు आपण మనకు కౌచంతి. వేదముల్లో ఉన్న ఈ మాటను ఒప్పుకుంటారా లేకుంటే మాకు వేదాలు వద్దని తీసేస్తారని మీ నిర్ణయం. వేదర థిబా ఈ కథా గుడికో आपण రాజీ हेबेना किंबा వేద దర్కార్ नाही बोले आपण সেই ప్రకారం డిసైడ్ हेबे से आपनको इच्छा. ఇప్పుడు వినండి, వేదముల్లో దేవుణ్ణి గుర్తుపడదాం. वर्तमान वेद मध्य థిబా ఈశ్వర का में चिनिबा. వేదముల్లో సత్యం హి ప్రజాపతి అని ఉంది. వేదరే సత్య హి ప్రజాపాలక బా ఈశ్వర బోలి ଲେଖା ଯାଇଛି. యోహాను 14:6లో యేసు అన్నాడు, జోన్ సుసమాచార 14:6 ରେ ଯୀଶୁ କହିଛନ୍ତି నేనే సత్యమును ମୁଁ ହିଁ సత్య. ప్రాణాహి ప్రజాపతి అని వేదములో ఉంది. ప్రాణ హి ప్రజాపాలక బా ఈశ్వర. యోహాను 14:6లో జోన్ సుసమాచార 14:6 ରେ నేనే జీవమును అన్నా. ఆమె హి జీవన. అలాగే ప్రజాపతి సూర్యుడై ఉన్నాడని వేదములో ఉంది. వేద ଲେଖା ଯାଇଛି ସେ ప్రజాపాలక బా ఈశ్వర అవుଛନ୍ତି ସେ సూర్య. మలాకి 4:2లో యేసు నీతి సూర్యుడని రాయబడింది. మలాకి 4:2 ରେ ଲେଖା ଯାଇଛି ଯୀଶୁ ଧାର୍ମିକ ସୂର୍ଯ୍ୟ ଅଟନ୍ତି. యజ్ఞమైన వాడే దేవుడని వేదము చెప్పింది. ଯଜ୍ଞ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ହିଁ ସେ ପ୍ରଜାପାଳକ ବା ଈଶ୍ୱର ବୋଲି ବେଦ କହୁଛି. మొదటి తిమోతి 2:5లో ప్రథమ తిమోతి 2:5 ରେ యేసు యజ్ఞముగా మరణించినాడని రాయబడింది. ଯୀଶୁ ଯଜ୍ଞ ଭାବରେ ସେ ମୃତ୍ୟୁବରଣ କଲେ ବୋଲି ଲେଖା ଯାଇଛି. మొదటి కొరింథీ 15:3లో ପ୍ରଥମ కొరింథీ 15:3 ରେ మన పాపముల కొరకు యేసు మరణించెనని రాయబడింది. ଆମର ପାପ ନିମନ୍ତେ ଯୀଶୁ ମୃତ୍ୟୁବରଣ କଲେ ବୋଲି ଲେଖା ଯାଇଛି. మొదటి యోహాను 2:2లో ପ୍ରଥମ ଯୋହନ 2:2 ପଦରେ యేసు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైనాడు రాయబడింది. ଯୀଶୁ ଆମର ପାପର ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ ସେ ବହନ କଲେ ବୋଲି ଲେଖା ଯାଇଛି. యెషయా గ్రంథము 53:10లో ଯିଶାయ ପୁସ୍ତକ 53:10 ରେ యేసు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడని రాయబడింది. ଯୀଶୁ ନିଜକୁ ନିଜେ ସେ ପାପ ପରିହାରାର୍ଥ ବଳି ରୂପରେ ସେ ନିଜକୁ ଉତ୍ସର୍ଗ କଲେ ବୋଲି ଲେଖା ଯାଇଛି. వేదము చెప్పింది ବେଦ ଯାହା କହିଛି యజ్ఞః ప్రజాపతి. ଯଜ୍ଞ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ପ୍ରଜାପାଳକ ବା ଈଶ୍ୱର. బలి అయిన వాడే ప్రజాపతి. ବଳି ଉତ୍ସର୍ଗ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ପ୍ରଜାପାଳକ ବା ଈଶ୍ୱର. బలి అయిన భగవంతుడు యేసునాథుడు. ବଳି ହୋଇଥିବା ବଳଶାଳୀ ହେଉଛନ୍ତି ଯୀଶୁନାଥ. అంతేకాదు, କେବଳ ସେତିକି ନୁହେଁ, మరణించి లేచిన వాడే దేవుడని వేదము చెప్పింది. ମୃତ୍ୟୁବରଣ ହୋଇକି ପୁନର୍ବାର ଜୀବିତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱର
ପରମେଶ୍ୱର ବୋଲି ବେଦ ହିଁ କହିଛି। ఈ మాట 2 సార్లు చెప్పబడింది। এই কথাটি 2 ଥର ଲେଖା ଯାଇଛି। ఋగ్వేదంలో ఒకసారి, ఋగ్వేదରେ ଥରେ, సామవేదంలో ఇంకొకసారి, సామవేదରେ ଆଉ ଥରେ 2 సార్లు చెప్పబడింది। 2 ଥର ଲେଖା ଯାଇଛି। ఇంద్రుని మహాత్మ్యమును చూడుడి। ఇంద్రଙ୍କର ସେ ମହାତ୍ମା କାର୍ଯ୍ୟକୁ ଦେଖ। ఇంద్రుడు అంటే రాజు అని అర్థం। ఇంద్ర అర్థాత్ రాజా। కవీంద్రుడు, మృగేంద్రుడు, రాజేంద్రుడు, పక్షీంద్రుడు, రకరకాల ఇంద్రుడు అంటే రాజు। కవీంద్ర, మృగేంద్ర, పక్షీంద్ర बोले జడే జడే రాజాకు సూచాଏ। ఈ మహారాజు యొక్క మహిమను చూడుడి। ఈ మహారాజుଙ୍କର మహిమకు ଦେଖ। ఆయన నిన్న చచ్చిపోయాడు, ఇవాళ మళ్ళీ లేచాడు। ସେ ଗତକାଲି ମୃତ୍ୟୁବରଣ କଲେ, ଆଜି ଜୀବିତ ଅଟନ୍ତି। మరణించి లేచిన దేవుడు యేసు। ମୃତ୍ୟୁବରଣ ହେଇକି ଜୀବିତ ହେଇଥିବା ପରମେଶ୍ୱର ହଉଛନ୍ତି ଯୀଶୁ। యజ్ఞమయ్యాడు, ଯଜ୍ଞ ହେଲେ, మరణించాడు, ମୃତ୍ୟୁବରଣ କଲେ, మళ్ళీ లేచాడు। ପୁନର୍ବାର ଉଠିଲେ। అన్నం వై ప్రజాపతి, ଖାଦ୍ୟ ହିଁ ସେଇ ପ୍ରଜାପାଳକ ବା ଈଶ୍ୱର। యేసు అన్నాడు, ଯୀଶୁ କହିଲେ జీవాహారమును నేనే। ଛଅର ତେପନରେ ମୁଁ ଜୀବନ୍ତ ଆହାର ବୋଲି କହିଛନ୍ତି। నన్ను తినువాడు ଯିଏ ମତେ ଭୋଜନ କରେ నా మూలముగా ସେ జీవించును। ମୋ ଦ୍ୱାରା ଜୀବିତ ହବ। జీవాహారము నేనే అని యేసు అంటే, ଜୀବନ୍ତ ଖାଦ୍ୟ ବା ଆହାର ମୁଁ ବୋଲି ଯୀଶୁ କହୁଥିଲେ। మీరందరూ నన్ను తినాలి అంటే ଆପଣ ମତେ ଭୋଜନ କରନ୍ତୁ ବୋଲେ ఆయన శిష్యులు చాలా మంది ఆయన వదిలేశారు। ତାଙ୍କ ଶିଷ୍ୟମାନେ ତାଙ୍କୁ ଛାଡି ଚାଲିଗଲେ। ఇదేమో అటువంటి బాగా ఆయన ఎట్లా పీక్కొని తింటాం, మనం ఏమైనా నరమాంస భక్షకులమా? ଏଇଟା କି କଥା? ତାଙ୍କୁ କଣ ଆମେ କେମିତି ଖାଇବା? ଆମେ କଣ ନରମାଂସ ଭକ୍ଷକ କି? ఇది కఠినమైన మాట। ଏଇଟା ବହୁତ କଠିନତର କଥା। ఎవడు వినగలడు? କିଏ ଶୁଣି ପାରିବ? ఇతన్ని వెంబడించలేము ୟାଙ୍କୁ ଅନୁସରଣ କରିପାରିବା ନାହିଁ। అని అనేకులు వెళ్ళిపోయారు। ଅନେକ ତାଙ୍କୁ ଛାଡିକି ଚାଲିଗଲେ। అయినా సరే పోతే పోయారనుకో, ତଥାପି ଚାଲିଗଲେ ଚାଲି ଯାଆନ୍ତୁ। నేను జీవాహారము, ଆମେ ଜୀବନ୍ତ ଆହାର, నన్ను తినాలి మీరు। ମତେ ଭୋଜନ କରିବାକୁ ହବ। ఎందుకన్నాడు తెలుసా? କାହିଁକି କହିଲେ ଜାଣିଛନ୍ତି କି? ఎప్పటికైనా భారతీయులు తెలుసుకుంటారని। କେବେ କେଲେ ଭାରତୀୟ ମାନେ ଜାଣିବେ ବୋଲି। అన్నం పరబ్రహ్మ స్వరూపం, ଅନ୍ନ ହଉଛି ପରବ୍ରହ୍ମ ସ୍ୱରୂପ। అంటే పరబ్రహ్మమే మనకు అన్నం అవుతాడు। ଅର୍ଥାତ୍ ଖାଦ୍ୟ ହିଁ ପରବ୍ରହ୍ମ ଅଟନ୍ତି। ఎలాగన్నం అయ్యాడు? କେମିତି ସେ ଆହାର ହେଲେ? సిలువలో మరణించి లేచుట చేత, କ୍ରୁଶରେ ମୃତ୍ୟୁବରଣ କରି పునర్ବାର ଜୀବିତ ହେବା ଦ୍ୱାରା। ప్రతి ఆదివారం మేము ఆయన రొట్టెను, ఆయన ద్రాక్ష రసాన్ని తీసుకుంటాం। ପ୍ରତ୍ୟେକ ରବିବାର ଦିନ ତାଙ୍କ ରୋଟି ଦ୍ରାକ୍ଷା ରସକୁ ଆମେ ପାନ କରୁଛୁ, ଖାଉଛୁ। మేము పరమాత్మను భుజిస్తున్నాము। ଆମେ ପରମାତ୍ମାଙ୍କର ଭୋଜନ କରୁଛୁ। అన్నం పరబ్రహ్మ స్వరూపం। ଅନ୍ନ ବା ଆହାର ହଉଛି ପରବ୍ରହ୍ମ ସ୍ୱରୂପ। ఆ పరబ్రహ్మమును భోంచేస్తున్న అసలు సిసలైన బ్రాహ్మణుడు క్రైస్తవుడు। ଆଉ ସେଇ ପରବ୍ରହ୍ମକୁ ଖାଦ୍ୟ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଥିବା ପ୍ରକୃତ ବ୍ରାହ୍ମଣ ହଉଛି ଖ୍ରୀଷ୍ଟିଆନ। ప్రియ మిత్రులారా, ପ୍ରିୟ ସାଙ୍ଗଗଣ, మేము సకల మతముల సారమును చెప్పుచున్నాం। ସମସ୍ତ ଧର୍ମର ସାରାଂଶ ଗୁଡ଼ିକ କହୁଛୁ। అందుకే మాకు ఎదురు లేదు, మాకు ఓటమి లేదు। ତେଣୁକରି ଆମର ବିରୋଧୀ ନାହିଁ କି ଆମର ପରାଜୟ ନାହିଁ। ఇక మాకు ఎదురు చెప్పలేక మమ్మల్ని కొడతారన్నమాట। ଆମମାନଙ୍କର ବିରୋଧୀ ନ କହୁନ ଆମକୁ ମାରୁଥିବେ। భార్య భర్తలు కొట్లాడుకుంటారు, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଗଣ୍ଡଗୋଳ ହଉଥିବେ। ఆడవాళ్ళతో మొగోళ్ళు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయొద్దు, నేను చెప్తున్నా। ଆଉ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସହିତ ପୁରୁଷ ମାନେ କେବେ ମଧ୍ୟ ଯୁକ୍ତି କରନ୍ତୁ ନାହିଁ। ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్ వస్తే మొగోళ్ళు ఎప్పటికీ గెలవరు। ଆଉ ଯଦି ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସହିତ ପୁରୁଷ ମାନେ ଯୁକ୍ତି କଲେ କେବେ ମଧ୍ୟ ପୁରୁଷ ମାନେ ଜୟ ପାରିବେ ନାହିଁ। ఆడవాళ్ళు వాదనలో చాలా ఎక్స్పర్ట్స్। ଆଉ ଏଇ ସ୍ତ୍ରୀ ମାନେ ସେମାନେ ଯୁକ୍ତି ତର୍କରେ ବହୁତ ସେମାନେ ପ୍ରବୀଣ ଅଟନ୍ତି। వాళ్ళకి ఎప్పటికప్పుడు సంగతిలో గుర్తుంటుంది। ସେମାନଙ୍କୁ ବହୁତ ଦିନର ତଳର ବିଷୟ ସବୁ ମନେ ରହିବ। చాలా లా పాయింట్స్ లాగి మాట్లాడుతుంది। ସେମାନେ ବହୁତ ନିୟମ ଆଇନ କାନୁନ କଥା ଗୁଡ଼ିକ କହୁଥିବେ। మొగోడికి అంత జ్ఞాపక శక్తి ఉండదు, ପୁରୁଷ ଏତେ ମନେ ରଖିବା ଜ୍ଞାନ ରହିବ ନାହିଁ, మర్చిపోతాడు, ଭୁଲି ଯାଆନ୍ତି। టైంకు గుర్తు రాదు। ସମୟକୁ ସେଟା ସବୁ ମନେ ପଡିବ ନାହିଁ। ఈ మొగోళ్ళ సంగతి ఎట్లుంటది అంటే, ପୁରୁଷ ମାନଙ୍କର ବିଷୟ କେମିତି ଥିବ ମାନେ లడాయికే బాధ గుస్సా యాదాయ అన్నట్టు ఉంటుంది। ଗଣ୍ଡଗୋଳ ହବା ପରେ ହିଁ ରାଗିବା। అంత కొట్లాడంత అయిపోయిన తర్వాత ఇట్లంటే బాగుండు కదా అని వాడికి అప్పుడు గుర్తొస్తుంది। ଆଉ ଏଇ ସବୁ ଗଣ୍ଡଗୋଳ ସରିଲା ପରେ ଏଇ ପ୍ରକାର କହିଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା ବୋଲି ସେତେବେଳେ ମନେ ଆସିବ। ఆడవాళ్ళది కంప్యూటర్ బ్రెయిన్, କିନ୍ତୁ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କର କମ୍ପ୍ୟୁଟର ବ୍ରେନ୍, పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్। ସଠିକ ସେମାନେ ଯୁକ୍ତି ତର୍କ କରିବେ। వీరికేమో వాదన చేత కాదు। ୟାକୁ ଯେ ଯୁକ୍ତି କରିବାଟା ୟା ସମ୍ଭବ ନୁହେଁ। ఇక నేను బలవంతుణ్ణి, ମୁଁ ବଳଶାଳୀ, నాకు నోటికి నోరు ఎదురుస్తావా నువ్వు ମୋର କଥାକୁ ତୁ ପ୍ରତ୍ୟୁତ୍ତର ଦେବୁ କି అని కొడతాడు। ବୋଲି ମାରିବ। ఎప్పుడు కూడా భర్తలు భార్యను కొడతారు। ସର୍ବଦା ପୁରୁଷ ମାନେ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ମାରିବେ। ఎందుకు కొడతారు? କାହିଁକି ମାରିବେ? అంటే వాదం గెలవలేదు ସେମାନେ ଯୁକ୍ତିକୁ ନ ପାରିବା ଦ୍ୱାରା। కాబట్టి ఎప్పుడు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు। ତେଣୁକରି ପୁରୁଷ ମାନେ ଝିଅ ମାନଙ୍କ ସହିତ କେବେ ଯୁକ୍ତି କରନ୍ତୁ ନାହିଁ। ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టగానే ఏమనాలంటే, ଆଉ ଯୁକ୍ତି ଆରମ୍ଭ କରିବା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କଣ କହିବାକୁ ହବ ମାନେ అబ్బా కోపంలో నువ్వు మహా అందంగా ఉంటావు, ଆପଣ ରାଗରେ ବହୁତ ସୁନ୍ଦର ଦେଖାଯାଆନ୍ତି, కోపం వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటావు, ఎంత ముద్దొస్తావు। ଆପଣଙ୍କୁ ରାଗ ଆସିଲେ କେତେ ସୁନ୍ଦର କେତେ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଦେଖାଯିବ। ఆమె మొత్తం ఆర్గ్యుమెంట్ మర్చిపోయి ఐస్ అయిపోతుంది। ତାର ସବୁ ଯୁକ୍ତି ତର୍କ ଭୁଲି
जाकि से पूरा बरफ होई जिवो ఆడోళ్ళు వినకండి మగోళ్ళకే చెప్పాను ఈ మాట ए सब कथा स्त्री माने सुनंत नै पुरुष माने भी कहिछि ఏదో కాకబట్టాలు మస్కా కొట్టాలి కానీ వాదం పెట్టుకోవద్దు किछि फुलेबा कबो किबा किछि कोन कहबा कबो किंतु केबे मध्य जुक्ति तर्क करंतु नै భార్యాభర్తలు దెబ్బలాడుకున్నప్పుడు स्वामी स्त्री गंडोळा वास मारे నేను కూర్చున్న పెద్ద మనిషి मु बसिछि बड़ व्यक्ति परे అరే ఎందుకే కొట్టావు అమ్మాయిని अरे काहे कि तुमे से झियो को मारछो సార్ మాట మాట ఎదురుస్తుంది సార్ आगे मोर कथा को सब कथा से प्रत्युत्तर దాని दो దాని నోరు ఆడింది నా చెయ్యి ఆడింది तार पाटीटा कथा कहला मोर हाथटा कथा कहला ఎందుకంటే గెలవలేదు काहे कि बोले जीति न पारबी ఇప్పుడు మమ్మల్ని కొడతారు కూడా అందుకే आमक मध्य से दिजो को मारंते ఎందుకంటే జవాబు చెప్పలేక काहे कि बोले उत्तर न कहि पारे ఎందుకు కొట్టావు काहे कि मारी बाकबो నాకు చెప్పండి मते कोंतु ఋగ్వేదములో సామవేదములో ఉన్న దేవుడు యేసు కాకపోతే మరెవరో చెప్పండి आ ऋग्वेद रे सामवेद रे थिबा सेही ईश्वर जीसु जदि नैतला के कोंतु ఎవరో మీరు చరిత్రలో చూపగలిగితే आपण इतिहास मध्य रे सेही प्रकार योग्यता थिबा व्यक्ति को आपण देखेले నేను గుండు కొట్టుకొని నేను క్రిస్టియానిటీ వదిలిపెట్టి హిందువునైపోతానని 34 ఏళ్ల కింద సవాల్ చేశాను मु लंडा है कि क्रिश्चियन जीवन को छाड़ दे कि हिंदू जी बोली मु 34 वर्ष राशि के प्रकार कोई आसी ఇగో బైబిలే చెప్పాను యేసును గురించి చెప్పాను आ बाइबल विषय कोई भी नहीं जीसु का विषय कोई भी नहीं మా తాతగారు ఒక పాట రాశారు आ मोर अजा गोटे गीतटी लिखछन्ती సంధ్యము మీకేలా గలిగెను సామవేదము చదువరే संध्या हो जदि तमठारे जातले सामवेद को तमे पठन कर సంధ్యము మీకేలా గలిగెను సామవేదము చదువరే అందునుండు ప్రజాపతవుడు అందునుండు ప్రజాపతవుడు అరయ యేసుని గానరే నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే సామవేదము చదవండి सामवेद पठन करंतु అందునుండు ప్రజాపతి ఎవడు सेति मध्य थिबा प्रजापालक किए దట్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్ सेटा होची सीधा सड़क प्रश्न హూ ఇస్ దట్ ప్రజాపతి किए से प्रजापालक ఆ ప్రజాపతి ఎవరు से प्रजापालक किए అరే అడిగేందని చెప్పండి సార్ आ पचार आपण माने ఎవరో ప్రజాపతి చెప్పండి कार जन को ना कोनता क्या నేను అన్నమును అన్నోడు ఎవరు मु आहार इछि बोली कहबा व्यक्ति किए నేను సత్యమును అన్నవాడు ఎవరు आम्बे सत्य बोली कहबा व्यक्ति किए నేనే జీవమును అన్నాడు ఎవరు आम्बे जीवन बोली कहछंती किए ఆయన యజ్ఞముగా మరణించిన వాడు ఎవరు योग्य बाबरे मृत्युवरण करता व्यक्ति किए చచ్చిపోయి మళ్ళా లేచిన వాడెవరు मृत्युवरण करी पुनर्बार जीवित बा व्यक्ति किए సూర్యుడు అని బిరుదు కలిగిన వాడెవడు सूर्य बोली जार उपाधि अछि से किए శబ్ద బ్రహ్మము అన్నవాడెవడు शब्द ब्रह्म बा स्वर किए అంటే ఎవడన్నా కావచ్చు కదా సార్ మన దేశంలో ఎవరైనా కావచ్చు కదా हम देश रे किए लेइथिबो ना అయితే అయి ఉండొచ్చు एइति लेइथा చెప్పండి అష్టాదశ పురాణాల్లో कोन तो अष्टादश पुराण रे ఎవరైనా నేను జీవాహారమును అన్నాడా आम्बे जीवंत आहार बोली के कहछंती की నేనే సత్యమును అన్నాడా मुई सत्य बोली कहछंती की ఎవరన్నా మరణించి లేచాడా केले मृत्युवरण करी उठछंती की ఎవరు అనలేదు के कहिनांती ఎందుకో తెలుసా काहे जानछंती की ఎందుకో తెలుసా काहे जानछंती की వాళ్ళకు కూడా తెలుసు सेमाने मध्य जानती మేమే జీవము నేనే సత్యమని వాళ్ళు అనలేదు मु जीवन मु सत्य बोली सेमाने कहिनांती వాళ్ళు ఆ మాట అంటే శుక్ల యజుర్వేదం అబద్ధమైపోతుంది सेमाने जदि से कथा कहितले शुक्ल यजुर्वेद मिछै जायतांता నేనే జీవమును నేనే సత్యమును నేనే అన్నమును నేనే యజ్ఞమును నేను చచ్చిపోయి లేస్తానన్నవాడు मुई सत्य मुई जीवन मुई जीवंत आहार मुई मृत्युवरण कर उठी बोली कहितबा व्यक्ति భూలోకమునకు నడిబొడ్డు లాంటి మధ్య దేశంలో పుడతాడని శుక్ల యజుర్వేదం చెప్పింది पृथ्वीर नाभि केंद्र मध्य देश रे जन्म होबो बोली शुक्ल यजुर्वेद रे कुआ जाय छी మన దేశంలో దేవతలందరికీ తెలుసు आम देश रे थिबा देवता गण समस्त ఈ जानती మాటలు అక్కడ పుట్టినోడు అనాలి కానీ మేము అనకూడదని తెలుసు एई कथा सेठी जन्म होइता व्यक्ति बोली कहबा कबो किंतु आमे बोली कहबा कबो नै వాళ్ళందరూ మంచోళ్ళేనండి से समस्त भलो व्यक्ति गण మనమే కన్ఫ్యూజ్ అయిపోయాం आमे कलुषित होई जायछु దేవతలు ఎవరు అబద్ధం చెప్పలేదు देवता गण केबे मिछ कहंती नै వాళ్ళంతా నిజమే చెప్పారు से समस्त सत्य कहले మీకు మేము మహిమలు చూపుతామన్నారు సహాయం చేస్తామన్నారు महिमा देखेबा साहाय्य करबा बोली कहछंती
మాకు పూజలు చేయండి మీకు సహాయం చేస్తాం అన్నారు కానీ ପୂଜା କର ତମକୁ ସାହାଯ୍ୟ କରିବୁ ବୋଲି କହିଛନ୍ତି। నేనే యజ్ఞమును అనలేదు, ମୁଁ ହିଁ ଯଜ୍ଞ ବୋଲି କହିନାହାନ୍ତି, నేనే అన్నమును అనలేదు। ମୁଁ ହିଁ ଆହାର ବୋଲି କହିନାହାନ୍ତି। ఎందుకంటే వేదముల్లో చెప్పబడిన వాడు పాలస్తీనా దేశంలో పుడతాడని తెలుసు। ଯେହେତୁ ବେଦ ମଧ୍ୟରେ କୁହାଯାଇଥିବା ବ୍ୟକ୍ତି ପାଲେସ୍ତీନ ଦେଶରେ ଜନ୍ମ ବୋଲି ଜାଣିଛନ୍ତି। మన దేశములో పుట్టిన కోట్ల మంది దేవతలు ଆମ ଦେଶରେ ଜନ୍ମ ହୋଇଥିବା କୋଟି କୋଟି ଦେବତାଗଣ ମଧ୍ୟରେ చెప్పని మాటలు ନ କହିଥିବା କଥା ଗୁଡ଼ିକ పాలస్తీనా దేశములో యేసు చెప్పాడు। ପାଲେସ୍ତୀନା ଦେଶରେ ଜନ୍ମ ହୋଇଥିବା ଯୀଶୁ କହିଛନ୍ତି। యేసు చెప్పిన మాటలు ଯୀଶୁ କହିଥିବା କଥା ଗୁଡ଼ିକ మన వేదములో ముందే రాయబడ్డాయి। ଆମ ବେଦରେ ତା ପୂର୍ବେ ହିଁ ଲେଖାଯାଇଛି। అసలు మన దేశములో నమ్మిన ఓంకారము యేసేనని వివేకానందుడు చెప్పాడు। ଆମ దేశରେ ଓంକାର ଶବ୍ଦ ଯୀଶୁ ହିଁ ବୋଲି ବିବେକାନନ୍ଦ ମହାଶୟ କହିଛନ୍ତି। అందుకే బైబిల్ చెప్తుంది ତେଣୁକରି ବାଇବେଲ କହୁଅଛି దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడు యేసుక్రీస్తు। ଈଶ୍ୱରଙ୍କର ମଣିଷମାନଙ୍କର ମଧ୍ୟସ୍ଥ ଜଣେ ମାତ୍ର ସେ ହେଉଛନ୍ତି ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ। అందుకు యేసును ప్రకటిస్తున్నాం। ତେଣୁକରି ଯୀଶୁଙ୍କ ବିଷୟ ଘୋଷଣା କରୁଛୁ। అమెరికా దేవుని కాదు, ଆମେରିକା ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ନୁହେଁ, శుక్ల యజుర్వేదములోని దేవుణ్ణి చెప్తున్నాం। ଶୁକ୍ଳ ଯଜୁର୍ବେଦ ଲିଖିତ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ କହୁଛୁ। వేదముల్లోని ప్రజాపతిని గురించి చెప్తున్నాం। ବେଦ ମଧ୍ୟରେ ପ୍ରଜାପାଳକଙ୍କ ବିଷୟରେ କହୁଛୁ। ప్రభు యేసుని చరితము, ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము, ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి। యేసుని శ్రీపారేషుని దళచిన, యేసుని శ్రీపారేషుని దళచిన దోషము తొలగునుగా, ప్రభు యేసుని చరితము వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, ధరవేరవు వారు ధన్యుడు యేసుడే, ధరవేరవు వారు ధన్యుడు యేసుడే, యేసుడే ఈశుడుగా, ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి। ఇది మా మాతామహులు, మా అమ్మోళ్ళ నాన్నగారు, మా తాతగారు రాసిన పాట। ମୋର ମାଙ୍କର ବାପା ଅର୍ଥାତ୍ ମୋର ଜେଜେ ବାପା ଗାଇଥିବା ଗୀତ। మా తండ్రి వైపు, ମୋର ବାପାଙ୍କ ଠାରୁ మా అమ్మగారి వైపు ମୋର ମାଙ୍କ କୂଳରୁ 4 తరాల వెనుకటి నుంచి వేదాలు చదువుతున్నాం। 4ଟି ବଂଶ ଧରିକି ଆମେ ବେଦ ଗୁଡ଼ିକ ପଠନ କରି ଆସୁଛୁ। వాట్ ఇస్ దట్ యు కెన్ టెల్ మీ అబౌట్ వేదాస్? ଆପଣ କଣ ଜାଣିଛନ୍ତି ବେଦ ବିଷୟରେ କୁହନ୍ତୁ। బాబు జాగ్రత్త, సత్యాన్ని తెలుసుకో। ବାବୁ ସଜାଗ ହୁଅନ୍ତୁ, ସତ୍ୟକୁ ଗ୍ରହଣ କରନ୍ତୁ। నువ్వు చెప్పింది మేము వినం, ଆପଣ କହିବା ବିଷୟ ଆମେ ଶୁଣିବୁ ନାହିଁ। మేము వేదాలు చదవం, ଆମେ ବେଦ ପଠନ କରିବୁ ନାହିଁ, చదవం కానీ ఒట్టుగానే వేదాలు వేదాలు అంటాం। କିନ୍ତୁ ପଢିବୁ ନାହିଁ, କିନ୍ତୁ ବେଦ ବେଦ ବୋଲୁଥିବୁ। వివేకానందుల పుస్తకాలు చదవం, ବିବେକାନନ୍ଦ ମହାଶୟଙ୍କର ବହି ଗୁଡ଼ିକ ପଢିବୁ ନାହିଁ, ఒట్టుగానే బొమ్మ పెట్టుకుంటాం। କେବଳ ତାଙ୍କର ଫଟୋକୁ ରଖିବୁ। ఇదేనా దేశభక్తి? ଏଇଟା କି దేశభక్తి? దయానంద సరస్వతి గారు చెప్పారు, ଦୟାନନ୍ଦୀ ସରସ୍ୱତୀ କହିଛନ୍ତି సత్యము కొరకు వెతకండి, ସତ୍ୟକୁ ଅନ୍ୱେଷଣ କର, సత్యమును స్వీకరించుటకు, ସତ୍ୟକୁ ଗ୍ରହଣ କରିବା ନିମନ୍ତେ, అసత్యమును విసర్జించుటకు ଅସତ୍ୟକୁ ପରିତ୍ୟାଗ କରିବା ନିମନ୍ତେ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలే। ସର୍ବଦା ପ୍ରସ୍ତୁତ ରୁହନ୍ତୁ। సత్యం హి ప్రజాపతి। ସତ୍ୟ ହିଁ ପ୍ରଜାପାଳକ। ఎవరా సత్యము? କିଏ ସେଇ ସତ୍ୟ? సత్యమేవ జయతి, ସତ୍ୟ ହିଁ ବିଜୟ ଅଟେ। సత్యమే జయిస్తుంది। ସତ୍ୟ ହିଁ ଜୟ ହବ। ఎవరా సత్యం? କିଏ ସେ ସତ୍ୟ? ఆ సత్యం పేరు యేసు। ସେଇ ସତ୍ୟ ନାଁ ହେଉଛି ଯୀଶୁ। నేనే మార్గమును, ମୁଁ ହିଁ ପଥ, నేనే సత్యమును, ମୁଁ ହିଁ ସତ୍ୟ, నేనే జీవము, ମୁଁ ହିଁ ଜୀବନ। నా ద్వారా తప్ప ମୋ ଦ୍ୱାରା ଛଡା ఎవడును తండ్రి వద్దకు రాలేడు। କେହି ମଧ୍ୟ ପିତା ନିକଟକୁ ଆସିପାରିବ ନାହିଁ। వివేకానందులు చెప్పారు, ବିବେକାନନ୍ଦ କହିଛନ୍ତି క్రీస్తు మూలముగా మాత్రమే పరబ్రహ్మమును గాంచగలము। ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ସେ ପରବ୍ରହ୍ମଙ୍କୁ ଆମେ ନିକଟବର୍ତ୍ତୀ ହେଇପାରିବା। యేసు చెప్పాడు, ଯୀଶୁ କହିଲେ నా ద్వారా మాత్రమే మీరు తండ్రిని చేరగలరు। ମୋ ଦ୍ୱାରା ଛଡା ତମେ ପିତା, ମୋ ଦ୍ୱାରା ହିଁ ତମେ ପିତାଙ୍କ ନିକଟ ଯାଇପାରିବ। వివేకానందులు సువార్త చెప్పారండి। ବିବେକାନନ୍ଦ ସୁସମାଚାର କହିଛନ୍ତି। దయచేసి భారతదేశ భక్తులందరూ ଦୟାକରି ଭାରତୀୟ ଭକ୍ତଗଣ మరొకసారి ఆలోచించండి। ଆଉ ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। యేసు ప్రభువును ద్వేషించకండి। ଯୀଶୁଙ୍କୁ ଘୃଣା କରନ୍ତୁ ନାହିଁ। అమెరికా మతం కాదు, ଆମେରିକାର ଧର୍ମ ନୁହେଁ,
అమెరికా వాడికి మతం ఎక్కడదండి? అమెరికా లోకమానకు ధర్మ కేउठार ଆସିଲା? నా దేశంలో వేదాలు రాసి 4000 సంవత్సరాలు అయింది. ମୋ ଦେଶରେ ବେଦ ଗୁଡ଼ିକ ଲେଖାଯାଇ 4000 ବର୍ଷ ବିତି ଯାଇଛି. అమెరికా దేశం పుట్టి 200 సంవత్సరాలు అయింది. ଆମେରିକା ଦେଶ ଜନ୍ମ ହୋଇ ପ୍ରାୟ 200 ବର୍ଷ ହେଲା. వాడెక్కడ నేనెక్కడ? ସେ କିଏ ମୁଁ କେଉଁଠାରେ? వాడే నాకు చెప్పేది భక్తి. ସେ କଣ ମତେ କହିବ କି ଭକ୍ତି ବିଷୟରେ? అమెరికా వాడు నా దగ్గర నేర్చుకోవాలి. ଆମେରିକା ଲୋକ ମୋ ଠାରେ ଭକ୍ତି ଶିଖିବା ଦରକାର. నేను చెబుతున్నాను, ମୁଁ କହୁଅଛି అమెరికా దేవుని నేను తెచ్చుకోలేదు. ଆମେରିକା ଈଶ୍ୱରକୁ ମୁଁ ଆଣି ନାହିଁ. నా వేదములలోని దేవుణ్ణి అమెరికా వాడు ఎత్తుకుపోయి బాగుపడ్డాడు. ମୋ ବେଦରେ ଥିବା ଈଶ୍ୱରକୁ ଆମେରିକା ଲୋକ ଟେକି ନେଇକି ସେ ଭଲ ହେଇଯାଇଛି ଆଜି. బట్టలు లేనోడు పచ్చి మాంసం తినేటోడు, ଲୁଗା ନଥିବା ବ୍ୟକ୍ତି କଞ୍ଚା ମାଂସ ଖାଉଥିବା ସେଇ ବ୍ୟକ୍ତି ఇవాళ మనకే అప్పిస్తున్నాడంటే కారణం ఏంటంటే వేదములలోని దేవుణ్ణి ఎత్తుకుపోయి వాడు ధనవంతుడు. ସେ ଆଜି ଆମମାନଙ୍କୁ ଋଣ ଦଉଛି ବୋଲି ତାର କାରଣ ବେଦ ମଧ୍ୟରେ ଲିଖିତ ଈଶ୍ୱରକୁ ସେ ଟେକି ନେଇଯିବାରୁ ଆଜି ସେଇ ପ୍ରକାର ପରିସ୍ଥିତି ସେ ଅଛି. వేదములలోని దేవుణ్ణి మరిచిపోయి మనమేమో అప్పు చేస్తున్నాం. ବେଦରେ ଥିବା ଈଶ୍ୱରକୁ ଆମେ ଭୁଲି ଯାଇ ସେଇଟାରେ ଆମେ ଧାର କରୁଛୁ. కొంతమంది అంటారు, କେତେ ଜଣ କହନ୍ତି వేదాల్లో నుంచి రాకెట్ టెక్నాలజీ వాడు తీసుకుపోయినాడు. ବେଦ ମଧ୍ୟରେ ଥିବା ରକେଟ ଟେକ୍ନୋଲୋଜି ସେ ନେଇଯାଇଛି. ପୁଣି వేదాల్లో రాకెట్ టెక్నాలజీ లేదు. 60 సార్లు నేను చదివాను. ବେଦରେ ରକେଟ ଟେକ୍ନୋଲୋଜି ନାହିଁ. ମୁଁ 60 ଥର పఠନ କରିଛି. ఎక్కడుంది రాకెట్ టెక్నాలజీ? କେଉଁଠାରେ ଲେଖାଯାଇଛି ରକେଟ టెక్నాలజీ? ଲେଖାଯାଏ అంతా ఒట్టిది. ସମସ୍ତ ମିଛ. అమెరికా వాడు తీసుకుపోయింది రాకెట్ టెక్నాలజీ కాదు. ଆମେରିକା ନେଇଥିବା ବ୍ୟକ୍ତି ସେ ରକେଟ ଟెక్నాలజీ ନେଇନି. ఓంకారనాథుని తీసుకుపోయాడు. ఓంకార నాథକୁ ସେ ନେଇଯାଇଛି. ఒకప్పుడు బిచ్చగాడు, బట్టలు లేనోడు, దరిద్రుడు ఇవాళ ప్రపంచానికి అగ్రరాజ్యమైన ଦିନ ଭିକ୍ଷକ ସେ ଦରିଦ୍ର ଦିନ ସେ ଲୁଗା ନଥିବା ବ୍ୟକ୍ତି ଆଜି ବିଶ୍ୱର ଅଗ୍ରଗାମୀ ରାଜ୍ୟ ହେଇଯାଇଛି. వాడిని 4 మొట్టికాయలే సేవరా నా దేవుణ్ణి ఎత్తుకుపోయేవాళ్ళు మనం మళ్ళీ మన దేవుడు మనం తెచ్చుకోవాలి. ତାର ମୁଣ୍ଡ ଉପରେ 4ଟି ମାଡ଼ ମାରିକି ଆଖିରେ ମୋ ପରମେଶ୍ୱର ନେଇଯାଇଛି ବୋଲି ଆମେ ଟାଣି ଆଣିବାକୁ ପଡିବ. ప్రణవము, ఓంకారము, శబ్ద బ్రహ్మము, దేవుడు యేసుక్రీస్తునాథుడు యజ్ఞమైన దేవుడు, సత్యమైన దేవుడు అని యేసుని మళ్ళీ మన దేశం తెచ్చుకోవాలి. ପ୍ରଣବ ସ୍ୱର ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସେ ତାଙ୍କୁ ପୁନର୍ବାର ସତ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ପୁନର୍ବାର ଧରି ଆଣିବା ଦରକାର. ఆ ఒక్క పని మనం చేయగలిగితే, ସେଇ ଗୋଟିଏ କାର୍ଯ୍ୟ ଯଦି ଆମେ କରିପାରିଲେ, వివేకానందుని మాట మనం నమ్మగలిగితే, ବିବେକାନନ୍ଦଙ୍କର କଥା ଯଦି ଆମେ ଶୁଣିପାରିଲେ, మళ్ళీ మన దేవుణ్ణి మనం తెచ్చుకుంటే, ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ପୁନର୍ବାର ଆଣିପାରିଲେ, యేసే మన దేవుడని అర్థం చేసుకుంటే, ଯୀଶୁ ହିଁ ଆମର ପରମେଶ୍ୱର ବୋଲି ଆମେ ବୁଝିପାରିଲେ, భారతదేశం ప్రపంచానికి అగ్రరాజ్యం అవుతుంది. ଭାରତ ଦେଶ ବିଶ୍ୱର ଅଗ୍ରଗାମୀ ରାଜ୍ୟ ଭାବରେ ଛିଡ଼ା ହେବ. అమెరికా, ఇంగ్లాండ్కు మన దేశం భిక్ష వేస్తుంది. ଆମେରିକାକୁ ଆମ ଦେଶ ନିଶ୍ଚିତ ଭାବରେ ଭିକ୍ଷ ଦେବ. నా దేశం గొప్పది, ମୋ ଦେଶ ମହାନ ଅଟେ. నా దేశం ప్రపంచాన్ని ఏలాలి. ମୋ ଦେଶ ବିଶ୍ୱକୁ ଶାସନ କରିବା ଦରକାର. పోగొట్టుకున్న దేవుడిని మళ్ళీ నా దేశం తెచ్చుకోవాలి. ଥିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ ପୁନର୍ବାର ମୋ ଦେଶ ଫେରାଇ ଆଣୁ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ପ୍ରଭୁ ଯୀଶୁଠାରେ ବିଶ୍ୱାସ କରନ୍ତୁ. క్రీస్తు సువార్తను ద్వేషించడం మానుకోండి. ଖ୍ରୀଷ୍ଟ ସୁସମାଚାରକୁ ଘୃଣା କରିବା ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ. ఇంతవరకు ద్వేషించినందుకు పశ్చాత్తాపపడండి. ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଘୃଣା କରିଥିବାର ଅନୁତାପ କରନ୍ତୁ. మీరు మీ ఇంటి వారు ଆପଣ ଆପଣଙ୍କର ପରିବାର ବର୍ଗ రక్షణ పొంది ఇహలోకంలో పరలోకంలో ధన్యులవుతారు. ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ଏହି ଜଗତରେ ସ୍ୱର୍ଗରେ ଧନ୍ୟ ହେବେ, ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ପରମେଶ୍ୱର ଏହି କଥା ଗୁଡ଼ିକ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థించండి. ସମସ୍ତେ 2ଟା ହାତ ଉପରେ ଟେକି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା. దేవా నా దేశమును దీవించు. ହେ ପରମେଶ୍ୱର ମୋ ଦେଶକୁ ତମେ ଆଶୀର୍ବାଦ କର. నా దేశ ప్రజల కన్నులు తెరువునాయి. ମୋ ଦେଶୀୟ ଲୋକମାନଙ୍କର ଆଖି ତମେ ଖୋଲି ଦିଅ ପିତା. మా అందరి మనోనేత్రాలు వెలిగించు. ଆମ ସମସ୍ତଙ୍କର ଆନ୍ତରିକ ଚକ୍ଷୁକୁ ତମେ ପ୍ରଭୁ ଆଲୋକମୟ କର. మా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రములు. ଆମର ଆନ୍ତରିକ ଚକ୍ଷୁକୁ ତମେ ଜଳେଇଥିବାରୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁ. దేవుడు ఒక్కడే అని చెప్పినందుకు నీకు వందనాలు. ପରମେଶ୍ୱର ଜଣେ ମାତ୍ର ବୋଲି କହିଥିବାରୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ପିତା. ఆ ఒక్క దేవుణ్ణి చేరే ఏక మార్గము యేసు అని చెప్పినందుకు నీకు ସେ వందనాలు. ଜଣେ ମାତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପହଞ୍ଚିବା ପାଇଁ ଯୀଶୁ ଜଣେ ହିଁ ପଥ ବୋଲି କହିବା ଯୋଗୁଁ ତମକୁ ଧନ୍ୟବାଦ ପିତା. యేసును కూర్చిన సాక్ష్యము వేదముల్లో పుష్కలంగా ఉన్నదని చెప్పినందుకు నీకు వందనాలు. ଯୀଶୁଙ୍କ ବିଷୟ ସାକ୍ଷ୍ୟ ବେଦରେ ପ୍ରଭୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ରହିଛି ବୋଲି ତମେ ଜଣାଇଥିବାରୁ ତମକୁ ଧନ୍ୟବାଦ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాశ్మీର ଠାରୁ କନ୍ୟାକୁମାରୀ ପର୍ଯ୍ୟନ୍ତ 120 కోట్ల భారతీయుల కన్నులు తెరువు దేవా అని మనం ప్రార్థన చేద్దాం. 120 କୋଟି ଭାରତୀୟ ମାନଙ୍କର ଚକ୍ଷୁ ତମେ ଖୋଲି ଦିଅ ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା. పీఠాధిపతుల కన్నులు తెరవండి. ପ୍ରଭୁ ପୀఠାଧିପତିଙ୍କର ଆଖି ଖୋଲି ଦିଅ ପିତା. ధర్మ ప్రచారకుల కన్నులు తెరవండి. ଧର୍ମ ପ୍ରଚାରକ ମାନଙ୍କର ଆଖି ତମେ ଖୋଲି ଦିଅ. సువార్తను ద్వేషిస్తున్న వారి కన్నులు తెరవండి. ସୁସମାଚାର ଘୃଣା କରୁଥିବା ଲୋକମାନଙ୍କର ଆଖି ତମେ ଖୋଲି ଦିଅ. అందరూ ప్రార్థన చేయండి. ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ. దేవా నా దేశ ప్రజలందరూ వేదాలు చదువునట్లు సహాయం ପ୍ରଭୁ ମୋ చేయండి. ଦେଶୀୟ ଲୋକମାନେ ସମସ୍ତେ ବେଦ ଗୁଡ଼ିକ ପଠନ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର.
ప్రార్థన చేద్దాం. प्रार्थना करी ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, प्रेममय हमरो महान पवित्र परमेश्वर, ఈ రాత్రి వేళ आज रात्र समय रे నీ దివ్య వాక్యమును మా కోసం పంపినందుకు నీకు స్తోత్రాలు. तोबर दिव्य वाक्य गुड़िक आम पे पठेइथिबार तुमको प्रशंसा. విన్న సందేశము మంచి నేలలో పడ్డ విత్తనములాగా నూరంతలుగా ఫలింపచేయండి. प्रभु बुणा जायतिबा वाक्य उत्तम पथरे बुणा जायतिबा उत्तम वाक्य पर शतकड़ा सही प्रमाण तुमे करा. ఈ పట్టణములో, एई नगर रे, ఒడిశా రాష్ట్రములో ओडिशा राज्य रे అన్ని మతముల ప్రజల కన్నులు తెరిచి समस्त धर्म अवलंबन राखी तुमे खोली दे. ఆది నుండిన ప్రణవము నాద బ్రహ్మము యేసేనని అందరూ గ్రహించినట్లు కృప చూపి आदि रथिबा प्रणव स्वर से जीसुनाथ बोली समस्त जानिबा बाबर अनुग्रह कर बोली. మరొకసారి మా దేశమును पुनर्बार आम देश को ప్రపంచానికి అగ్రరాజ్యముగా చేయండి. विश्व को अग्रगामी राज्य बाबरे कर. మా దేశమునకు శాంతి సౌభాగ్యములు ప్రసాదించండి. हम देश को शांति सौभाग्य प्रदान कर पिता. అప్పుల ఊబి నుంచి నా దేశమును బయటికి తీయండి నాయన. ऋण खतर मो देश को बाहर को टाणियो परमेश्वर. నా దేశమును ఆశీర్వదించండి. मो देश को आशीर्वाद कर. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु कर पवित्र नाम रे प्रशंसा करी प्रार्थना करो छु पिता. ఆమేన్. आमेन.